సుమారు క్రీస్తు శకం 26వ సంవత్సరంలో రోమా సామ్రాజ్యానికి చెందిన ఒక సైనిక అధికారి యూదయ అనే ప్రాంతానికి పంపబడ్డాడు. అతని పేరు పొంతి పిలాతు. అతని బాధ్యత ఒక్కటే, రోమా పాలనకు ఎప్పటికప్పుడు సవాలు విసురుతున్న ఆ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడటం. యూదయ అప్పట్లో రోమా సామ్రాజ్యంలో అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతాల్లో ఒకటి. ప్రజలు తరచుగా తిరుగుబాట్లు చేసేవారు. మతపరమైన ఉద్రిక్తతలు, రాజకీయ అస్థిరత అక్కడ నిత్యకృత్యంగా మారిపోయాయి. పిలాతు దాదాపు 10 సంవత్సరాల పాటు యూదయ ప్రాంతాన్ని పరిపాలించాడు. ఆ కాలంలో ఎన్నో అల్లర్లను అణచివేశాడు, తిరుగుబాట్లను క్రూరంగా అణచివేశాడు. కానీ అతని మొత్తం జీవిత చరిత్రను మరుగుపడేలా చేసిన ఒక సంఘటన మాత్రం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. అదే యేసుక్రీస్తు విచారణ మరియు శిలువ మరణం. సువార్తల ప్రకారం యేసును మరణశిక్షకు గురి చేయమని యూదమత నాయకులు పిలాతుపై ఒత్తిడి తీసుకుని వచ్చారు. పిలాతు తన చేతులను కడిగి, ఈ నీతిమంతుని రక్తానికి నేను బాధ్యుడిని కాదు అని ప్రకటించినట్లుగా మత్తయి సువార్త చెప్తుంది. ఈ సంఘటన కారణంగా అనేక మంది పిలాతును బలహీనుడుగా భావించారు. అతడు ఇష్టం లేక యేసును సిలువ వేయించాడని చాలామంది నమ్ముతారు. కానీ చరిత్ర గ్రంథాలు, రోమా రచయితల వివరాలు, యూదా చరిత్రకారుడు జోసెఫస్ రాసిన ఆధారాలు పూర్తిగా భిన్నమైన చిత్రాన్ని చూపిస్తున్నాయి. వాటి ప్రకారం పిలాతు బలహీనుడు కాదు, అతడు కఠినమైన పాలకుడు. అవసరమైతే వేల మందిని కూడా చంపించడానికి వెనుకాడని సైనికుడు. రోమా సామ్రాజ్యానికి అత్యంత నమ్మకమైన అధికారి. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది చరిత్రలో నిజమైన పొంతి పిలాతు ఎవరు. మీరు కనుక మొట్టమొదటిసారి మా ఛానల్కి వస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విలువైన వీడియోలు మిస్ కాకుండా ఉండడానికి బెల్ ఐకాన్ నొక్కి పెట్టండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ కాలంలో యెరూషలేము ప్రపంచంలో అత్యంత పవిత్రమైన నగరాల్లో ఒకటి. యూదులకు అది దేవుని నివాస స్థలం. కానీ అదే నగరం మతపరమైన ఉద్రిక్తతలు, రాజకీయ కుట్రలు, విదేశీ పాలనల మధ్య నలిగిపోయింది. రోమా సామ్రాజ్యం యూదయను తన ఆధీనంలోకి తీసుకున్న తర్వాత ఆ ప్రాంతాన్ని నేరుగా పాలించడానికి గవర్నర్లను నియమించింది. వారిలో ఒకడే ఈ పొంతి పిలాతు. క్రీస్తు శకం 26వ సంవత్సరంలో అతడు యూదయకు వచ్చాడు. అప్పట్లో చక్రవర్తి టైబీరియస్ సీజర్ పరిపాలిస్తున్నాడు. పిలాతు నివాసం యెరూషలేంలో కాదు, సముద్ర తీరాన ఉన్న అద్భుతమైన నగరం కైసరియా. అక్కడ నుంచి అవసరమైనప్పుడు మాత్రమే యెరూషలేంకు అతను వచ్చేవాడు. ఎందుకంటే యెరూషలేము ఎప్పుడైనా సరే తిరుగుబాటు చెలరేగే ప్రమాదకర నగరంగా పేరు పొందింది. రోమా సామ్రాజ్యం కొత్త ప్రాంతాలను జయించినప్పుడు ఒకే లక్ష్యంతో పరిపాలించేది, శాంతి. కానీ అది రోమా ప్రభుత్వం నియమించిన శాంతి. ఆ శాంతిని కాపాడడానికి సైన్యాన్ని ఉపయోగించడానికి వారు ఎప్పుడూ వెనుకాడలేదు. పిలాతు కూడా ముందుగా సైనికుడు, ఆ తర్వాతే అతను పాలకుడు. అతని నిర్ణయాలు ఎక్కువగా యుద్ధ శిబిరంలో తీసుకునే నిర్ణయాల్లాగే ఉండేవి. యూదుల గురించి రోమీలకు ఎన్నో అపోహలు ఉండేవి. వారు విగ్రహాలను పూజించరు, పంది మాంసం తినరు, శనివారం పనిచేయరు, ఒకే దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తారు. ఈ విషయాలు రోమీలకు చాలా విచిత్రంగా అనిపించేవి. కాబట్టి యూదయకు వచ్చిన ప్రతి గవర్నర్ లాగే పిలాతు కూడా ఈ ప్రజలను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాడు. రోమా మతంలో చక్రవర్తిని కూడా దైవంగా గౌరవించేవారు. అతని విగ్రహాలను దేవాలయాల్లో ప్రతిష్ఠించేవారు. సైనిక పతాకాలపై కూడా చక్రవర్తి చిత్రాలు ఉండేవి. కానీ యూదుల ధర్మశాస్త్రం మాత్రం స్పష్టంగా చెప్పింది, నీవు చెక్కిన ప్రతిమను చేసుకొనకూడదు. అందువల్ల ఏ విగ్రహాన్ని యెరూషలేంలోకి తీసుకురావడం వారికి మహా అపవిత్రం. పిలాతు గవర్నర్గా వచ్చిన వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. రోమా సైన్యాన్ని యెరూషలేంలోకి పంపించాడు. వారి చేతిలో ఉన్న పతాకాలపై చక్రవర్తి బొమ్మలు ఉన్నాయి. యూదులు ఆ దృశ్యాన్ని చూసి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. వేల మంది ప్రజలు కైసరియాకు వెళ్ళి పిలాతు ముందు నిరసన చేపట్టారు. రోజులు గడిచినా కూడా వాళ్ళు వెనక్కి తగ్గలేదు. 6వ రోజు పిలాతు ఒక యుక్తి పన్నాడు. ప్రజలను ఒక పెద్ద మైదానంలో సమావేశపరిచాడు. తన సైనికులను రహస్యంగా చుట్టూ నిలబెట్టాడు. ఒక సంకేతం ఇస్తే చాలు అందరినీ చంపేయాలని సిద్ధం చేశాడు. అయితే అనూహ్యమైన విషయం జరిగింది. యూదులు పారిపోలేదు, భయపడలేదు. అందరూ ఒకేసారి మోకాళ్లపై కూర్చున్నారు. తమ మెడలను ముందుకు చాచి దేవుని ధర్మశాస్త్రాన్ని అతిక్రమించడం కంటే చనిపోవడమే మేలు అని ప్రకటించారు. ఈ సంఘటన పిలాతును ఆశ్చర్యపరిచింది. కానీ వారిని చంపితే దేశమంతా తిరుగుబాటు చెలరేగుతుందని అతనికి అర్థమైంది. చివరకు చక్రవర్తి చిత్రాలతో ఉన్న ఆ పతాకాలను యెరూషలేం నుంచి తొలగించాడు. ఇది అతని తొలి పెద్ద పరాజయం. అయితే ఆ పరాజయం అతనికి ఒక పాఠం నేర్పింది. యూదులతో వ్యవహరించేటప్పుడు కేవలం బలంతో కాకుండా రాజకీయ తెలివితో కూడా వ్యవహరించాలి. అక్కడి నుండి పిలాతు తన వ్యూహాన్ని మార్చుకున్నాడు. కానీ అతని స్వభావం మాత్రం మారలేదు. అతను ఇప్పటికీ కఠినమైన రోమా అధికారి. శాంతిని కాపాడేందుకు ఎంతటి క్రూర నిర్ణయం తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఇదే సమయంలో
యూదయ ఉత్తరాన ఉన్న గల్లియా ప్రాంతంలో ఒక యువబోధకుడు ప్రజల్లో విశేష ఆదరణ పొందుతున్నాడు. ఆయన పేరే యేసుక్రీస్తు. ఆయన బోధనలు, ఆయన చేసిన అద్భుతాలు, దేవుని రాజ్యం గురించి ఆయన చెప్పిన సందేశం వేలాది మందిని ఆయన వైపుకు ఆకర్షించడం ప్రారంభించాయి. ఎందుకంటే యూదులు ఎన్నో శతాబ్దాలుగా ఒక మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు. వారిని విదేశీ పాలన నుండి విముక్తి చేసే రాజు వస్తాడని వారు నమ్మారు. అయితే యేసు చేతిలో ఖడ్గం లేదు, ఆయనకు సైన్యం లేదు, రాజకీయ విప్లవం గురించి కూడా ఆయన ఎక్కడా బోధించలేదు. కానీ ప్రజలు ఆయన చుట్టూ గుమికూరడం మాత్రం రోమా అధికారులను అప్రమత్తం చేసింది. రోమా పాలనలో ఒక నియమం ఉండేది. ఎవరైనా సరే పెద్ద సంఖ్యలో ప్రజలను సమీకరిస్తే అతడు సంభావ్య తిరుగుబాటుదారుడే. అందుకే యేసు పేరు పిలాతు అధికారుల చెవుల్లోకి చేరింది. ఆ రోజుల్లో యెరూషలేంలో సంవత్సరానికి 3 ప్రధాన పండుగలు జరిగేవి. అందులో అత్యంత ముఖ్యమైనది పస్కా పండుగ. ఈ పండుగ కోసం లక్షలాది మంది యూదులు దేశ విదేశాల నుండి యెరూషలేంకు వచ్చేవారు. ఇంత పెద్ద జనసమూహం అంటే రోమా అధికారులకు అది ఒక భయంకరమైన భద్రతా సవాలు. ఎందుకంటే ఒక్క చిన్న సంఘటన కూడా పెద్ద తిరుగుబాటుగా మారే అవకాశం ఉండేది. అందుకే ప్రతి పస్కా పండుగ సమయంలో పిలాతు కైసరియా నుండి యెరూషలేంకు వచ్చి స్వయంగా పరిస్థితులను పర్యవేక్షించేవాడు. యెరూషలేంలోకి వచ్చిన తర్వాత పిలాతు ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహించాడు. రోమా సైన్యం మాత్రమే నగరాన్ని నియంత్రించలేదు. దేవాలయ ప్రధాన యాజకులు కూడా ప్రజలపై అపారమైన ప్రభావం కలిగి ఉన్నారు. కాబట్టి వారితో మంచి సంబంధాలు కొనసాగించడం రాజకీయ పరంగా అవసరమైంది. ప్రధాన యాజకుడు కైఫా తన పదవిలో ఉండాలంటే రోమా అనుమతి అవసరం. అలాగే పిలాతుకు కూడా ప్రజలను శాంతింప చేయాలంటే కైఫా సహకారం అవసరం. ఇద్దరి మధ్య ఒక రాజకీయ అవగాహన ఏర్పడింది. అయితే ఈ సమతుల్యత ఎక్కువ కాలం నిలబడలేదు. యేసు బోధనలు పెరుగుతున్న కొద్దీ ప్రధాన యాజకుల ప్రభావం తగ్గడం ప్రారంభమైంది. యేసు వారిని బహిరంగంగా విమర్శించాడు. వేషధారులారా, కపటులారా అని ఆయన పలుమార్లు మందలించాడు. ప్రజలు కూడా ఆయన మాటలను శ్రద్ధగా వినడం ప్రారంభించారు. ఇది దేవాలయ నాయకులకు తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఒక సందర్భంలో పిలాతు దేవాలయ నిధులను ఉపయోగించి యెరూషలేంకు నీటిని తీసుకుని వచ్చే కాలువ నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. దేవాలయ ధనాన్ని ప్రభుత్వ పనులకు ఉపయోగించడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. వేలాది మంది నిరసనకు దిగారు. ఈసారి పిలాతు గతంలో చేసిన తప్పును మళ్లీ చేయలేదు. అతను ఒక కొత్త వ్యూహం అమలు చేశాడు. సైనికులను సాధారణ ప్రజల వేషంలో గుంపులోకి పంపించాడు. వారి చేతుల్లో కత్తులు కాకుండా చెక్క కర్రలు ఉన్నాయి. బయటకు చూస్తే వారు సాధారణ యూదుల్లాగే కనిపించారు. కానీ పిలాతు సంకేతం ఇవ్వగానే వారు ఒక్కసారిగా నిరసనకారులపై దాడి చేశారు. చాలామంది అక్కడికక్కడే చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ నిరసన పూర్తిగా అణిచివేయబడింది. ఈ సంఘటన ఒక విషయాన్ని స్పష్టంగా చూపిస్తుంది. పిలాతు బలహీనుడు కాదు. అవసరమైతే మోసం చేసి అయినా తన లక్ష్యాన్ని సాధించగల ఒక పక్కా రాజకీయ నాయకుడు. ఇదే సమయంలో యేసు తన పరిచర్యను కొనసాగిస్తున్నాడు. అందులకు చూపు ఇచ్చాడు. రోగులను స్వస్థపరిచాడు. దేవుని రాజ్యం గురించి ప్రకటించాడు. ఆయన చుట్టూ ఉన్న ప్రజల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రోమా అధికారులకు ఇది సాధారణ మతబోధకుడి ఉద్యమంలా కనిపించలేదు. చివరకు పస్కా పండుగ సమయం వచ్చింది. యేసు తన శిష్యులతో కలిసి యెరూషలేంలోకి ప్రవేశించాడు. కానీ ఆయన గుర్రంపై రాలేదు, ఒక గాడిద పిల్లపై వచ్చాడు. ఈ దృశ్యం యాదృచ్ఛికం కాదు. పాత నిబంధనలోని జకరియా ప్రాప్త ప్రవచనం నెరవేరుతున్నట్లు ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే వారు తాటికొమ్మలు ఊపుతూ హోసన్న, ప్రభువు నామంన వచ్చేవాడు ధన్యుడు అని కేకలు వేశారు. ఈ దృశ్యం పిలాతుకు ప్రమాద సంకేతంగా కనిపించింది. ఎందుకంటే ప్రజలు ఒక నాయకుడిని రాజులా స్వాగతిస్తున్నారు. రోమా దృష్టిలో ఇది రాజకీయ సమస్యగా మారే అవకాశం ఉంది. కొద్ది రోజుల తర్వాత యేసు దేవాలయ ప్రాంగణంలోకి ప్రవేశించాడు. అక్కడ వ్యాపారం చేస్తున్న వారిని బయటకు పంపించాడు. నాణ్యాలు మార్చేవారి బల్లలను తలకిందులు చేశాడు. నా తండ్రి మందిరాన్ని దొంగల గుహగా మార్చారు అని ప్రకటించాడు. ఈ సంఘటనతో ప్రధాన యాజకులు కోపంతో రగిలిపోయారు. యేసు ఇక సాధారణ బోధకుడు కాదని, తమ అధికారానికే సవాల్ విసురుతున్నాడని వాళ్ళు గ్రహించారు. అతన్ని తొలగించాలని ఎలాగైనా సరే నిర్ణయించుకున్నారు. కానీ ఒక సమస్య ఉంది. ప్రజలు యేసును ప్రవక్తగా గౌరవిస్తున్నారు. పగటిపూట అరెస్టు చేస్తే అల్లర్లు చెలరేగే అవకాశం ఉంది. అందుకే రాత్రిపూట రహస్యంగా ఆయనను పట్టుకోవాలని యోచించారు. ఇక మరోవైపు పిలాతు కూడా యేసుక్రీస్తుపై నిఘా పెంచాడు. ఎందుకంటే పస్కా పండుగ సమయంలో చిన్న పొరపాటు కూడా భారీ తిరుగుబాటుకు దారితీయవచ్చు. అందుకే రాత్రిపూట ప్రధాన యాజకులు మరియు రోమా సైనికులు కలిసి అక్రమంగా యేసుక్రీస్తును అరెస్టు చేశారు. ఇతడు గలిలయ నుండి ప్రారంభించి దేశమంతా ప్రజలను రెచ్చగొడుతున్నాడు అని ఆరోపించారు.
గలిలయ అనే మాట విన్న వెంటనే పిలాతుకు ఒక ఆలోచన వచ్చింది. గలిలయ ప్రాంతానికి పాలకుడు హేరోదు అంతిప. అతను కూడా ఆ సమయంలో పస్కా పండుగ కోసం యెరూషలేంలోనే ఉన్నాడు. అందుకే పిలాతు యేసును హేరోదు వద్దకు పంపించాడు. కొంతమంది దీన్ని పిలాతు బాధ్యత తప్పించుకోవాలనే ప్రయత్నంగా భావిస్తారు. కానీ చాలామంది చరిత్రకారుల అభిప్రాయం వేరుగా ఉంది. ఇది రాజకీయంగా హేరోద్తో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి చేసిన తెలివైన చర్య కావచ్చని వాళ్ళు భావిస్తున్నారు. హేరోదు యేసును చాలాసేపు ప్రశ్నించాడు, అద్భుతాలు చేయమని అడిగాడు. కానీ యేసు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చివరకు హేరోదు ఆయనను ఎగతాళి చేసి మళ్ళీ పిలాతు వద్దకే పంపించాడు. ఆ రోజు నుంచే ఇంతకుముందే శత్రువులుగా ఉన్న పిలాతు, హేరోదు స్నేహితులు అయ్యారని లూకా సువార్త చెప్తుంది. ఇప్పుడు యేసు భవిష్యత్తు గురించి తుది నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా పిలాతు మీద పడింది. చివరకు పిలాతు తీర్పు చెప్పే స్థానంలో కూర్చున్నాడు. సువార్తల ప్రకారం తన చేతులను నీటితో కడిగి ఈ నీతిమంతుని రక్తానికి నేను బాధ్యుడిని కాదు అని ప్రకటించాడు. అయితే చరిత్రపరంగా చూస్తే తుది తీర్పు చెప్పింది మాత్రం పిలాతే. శిలువ శిక్ష విధించే అధికారం రోమా గవర్నర్కు మాత్రమే ఉండేది. ఆ అధికారాన్ని ఉపయోగించి యేసును సిలువ వేయమని ఆజ్ఞ ఇచ్చింది పిలాతే. ఆ తర్వాత పిలాతు ఒక శాసనం రాయించాడు. అది 3 భాషల్లో రాయబడింది: హీబ్రూ, లాటిన్, గ్రీకు. దానిపై ఇలా ఉంది: నజరేయుడైన యేసు యూదుల రాజు అని. ప్రధాన యాజకులు దీన్ని చూసి ఆగ్రహించారు. వాళ్ళు పిలాతు వద్దకు వచ్చి, అతడు యూదుల రాజు అని రాయకండి, నేనే యూదుల రాజును అని అతను చెప్పుకున్నాడు అని రాయండి అని కోరారు. కానీ పిలాతు ఒకే ఒక్క మాటతో సమాధానం ఇచ్చాడు: నేను వ్రాసిందే వ్రాసింది. అది పిలాతు చివరి రాజకీయ సందేశం. రోమా అధికారాన్ని సవాలు చేసే వారికి అందరికీ ఇది ఒక హెచ్చరిక: యేసుక్రీస్తు మరణించాడు. అయితే ఒక విషయం మాత్రం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది. పొంతి పిలాతు ఒక సాధారణ రోమన్ గవర్నర్ మాత్రమే. అతని జీవితంలో ఎన్నో తిరుగుబాట్లను అతను అణచివేశాడు. ఎందరో నేరస్తులకు మరణశిక్ష విధించాడు. కానీ ప్రపంచం అతన్ని గుర్తుంచుకున్నది మాత్రం ఒక్క తీర్పు వల్లే. అదే యేసుక్రీస్తుకు శిలువ శిక్ష విధించిన గవర్నర్గా. విచిత్రమైన విషయం ఏమిటంటే పిలాతు యేసును చంపించానని భావించాడు. కానీ క్రైస్తవ విశ్వాసం ప్రకారం అదే శిలువ ద్వారా రక్షణ సందేశం ప్రపంచమంతటా వ్యాపించింది. రోమన్ సామ్రాజ్యాన్ని భయపెట్టిన ఒక బోధకుడు కొన్ని శతాబ్దాల తర్వాత అదే రోమా సామ్రాజ్యంలో కోట్లాది మంది ఆరాధించే ప్రభువుగా ప్రకటించబడ్డాడు. ఈ సంఘటన మనకు ఒక ప్రశ్నను మిగిలిస్తుంది: పిలాతు నిజంగా బలహీన నాయకుడా, లేక తన రాజకీయ ప్రయోజనాల కోసం ఒక నిర్ణయం తీసుకున్న కఠినమైనటువంటి రోమన్ పాలకుడా? చరిత్రకారుల మధ్య ఈ చర్చ ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏమిటి? పొంతి పిలాతు యేసును వ్యక్తిగతంగా నిర్దోషిగా భావించాడా, లేక రోమ్ అధికారాన్ని కాపాడడమే అతని అసలు లక్ష్యమా? మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్లలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి బైబిల్ చరిత్ర మరియు ప్రాచీన ప్రపంచ రహస్యాల గురించి మరిన్ని లోతైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కి పెట్టండి. మళ్ళీ మరొక మంచి ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం.